సో ఈ రోజు టాపిక్ ఈజ్ అబౌట్ లేయరింగ్ ఆఫ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. సో డర్మటాలజిస్ట్ దగ్గర కన్సల్టేషన్ కోసం ఒక బేసిక్ స్కిన్ కేర్ స్టార్ట్ చేయడానికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో చాలా డౌట్స్ ఉంటాయి. మనం రాసిన ప్రిస్క్రిప్షన్ లో ఏ ప్రోడక్ట్ ఎప్పుడు పెట్టాలి, ఫస్ట్ ఏది పెట్టాలి, సెకండ్ ఏది అప్లై చేయాలి, సో ఇలా చాలా డౌట్స్ ఉంటాయి పేషెంట్స్ కి. సో ఈ రోజు వీడియో ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ లేయరింగ్. అంటే మీకు ఉన్న స్కిన్ టైప్ కి అనుగుణంగా మీకున్న స్కిన్ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ ప్రిస్క్రైబ్ చేసిన ప్రోడక్ట్స్ ని ఏ సీక్వెన్స్ లో అప్లై చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. హాయ్, నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ దీప్తి ప్రసాద్ ఫ్రమ్ దీప్తి హాస్పిటల్, కరీంనగర్, తెలంగాణ. సో ఈ లేయరింగ్ ఆఫ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో పెద్ద సైన్స్ లేదండి. ఫస్ట్ మన స్కిన్ ని ఒక సీవ్ లాగా, అంటే ఒక జల్లెడ లాగా ఊహించుకోండి. సో మనం జల్లెడ పడుతున్నప్పుడు యూజ్ చేసే ఆ మెష్ ఏదైతే ఉంటుందో అది మన స్కిన్ బ్యారియర్ గా అనుకోండి. సో మనం అప్లై చేసే ప్రోడక్ట్స్ థిన్ నుంచి థిక్ ఆ సీక్వెన్స్ లో అప్లై చేసినప్పుడు అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. సో మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ లో కామన్ గా యూజ్ చేసే స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ ఫార్ములేషన్స్ ఏమేమి ఉంటాయి? ఇట్ క్యాన్ బి అ సీరం, అంటే వాటర్ బేస్డ్, లైక్ చాలా థిన్ గా లిక్విడ్ లాగా ఉంటుంది. ఆర్ ఇట్ క్యాన్ బి అ జెల్, ఆర్ ఇట్ క్యాన్ బి అ క్రీమ్ ఆర్ ఎ లోషన్, ఆర్ ఇట్ క్యాన్ బి అండర్ ఐ ఫార్ములేషన్స్ వన్స్ అగైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెల్ కానీ సీరమ్స్ కానీ. అండ్ థిక్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, ఆయింట్మెంట్స్ ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైం పెట్రోలాటమ్ బేస్డ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అంటే చాలా థిక్ గా ఉంటాయి అవి. సో కామన్ గా ప్రిస్క్రైబ్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో ఇవి మనం చూస్తూ ఉంటాం. సో మనం ప్రిస్క్రైబ్ చేసిన ఫార్ములేషన్స్ లో ఫస్ట్ సీరం అప్లై చేయాలండి. సో ఇఫ్ యూ సీ ద ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ లేయరింగ్, మార్నింగ్ అంటే ఏఎం రొటీన్ లో, పిఎం రొటీన్ లో చూస్తే కనుక మార్నింగ్ మనం స్నానం చేసినప్పుడు ఫేస్ వాష్ ఆర్ సోప్ యూస్ చేస్తాము మొహం కడుక్కోవడానికి. సో క్లెన్జింగ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్లెన్జింగ్ స్టెప్. క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత ఇట్ క్యాన్ బి అ సీరం, దట్ క్యాన్ బి నియాసినమైడ్ సీరం ఆర్ వైటమిన్ సి సీరం, ఎనీథింగ్ విచ్ ఇస్ లిక్విడీ ఫామ్ లో ఉన్నది ఫస్ట్ వెళ్తుందండి. డైరెక్ట్ గా స్కిన్ మీద ఫస్ట్ సీరం అప్లై చేయాల్సి ఉంది. సో ఆ సీరం లో ఉన్న యాక్టివ్స్ అన్ని ప్రాపర్ గా పెనట్రేట్ అయ్యి దాన్ని సీలప్ చేయడానికి నెక్స్ట్ యూజ్ చేయాల్సిన లేయర్ ఈజ్ అ మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ కూడా మీ స్కిన్ టైప్ కి అనుగుణంగా ప్రాపర్ గా చూస్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ నాట్, అది ఒక్కొక్కసారి డ్రైనెస్ బాగా ఉన్నప్పుడు మాయిశ్చరైజేషన్ సరిపోకపోవచ్చు, లేదా కొంచెం ఆయిలీ స్కిన్ కి ఎక్కువ థిక్ క్రీమీ మాయిశ్చరైజర్ కూడా మిస్టేక్ గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో మీ స్కిన్ టైప్ అనుగుణంగా మీ డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన మాయిశ్చరైజర్ షుడ్ గో ఆఫ్టర్ ద సీరం. అండ్ ద లాస్ట్ అప్లికేషన్ విల్ బి సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ అనేది ఇట్ ఈస్ అ లాస్ట్ అప్లికేషన్. అండ్ ఒకవేళ మీరు ఏమైనా మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేయాలనుకుంటే దానిపైన బీబీ క్రీమ్స్ ఆర్ ఫౌండేషన్ ఏదైనా కూడా సన్ స్క్రీన్ పైన, అండ్ దాని మీద ఎనీ కాంపాక్ట్ పౌడర్స్ ఆర్ లూజ్ పౌడర్స్ ఏవైనా కూడా దట్ విల్ బి ద లాస్ట్ కోట్. సో ఈ సీక్వెన్స్ లో మీ మార్నింగ్ రొటీన్ స్కిన్ కేర్ మీరు చేయొచ్చండి. సో కమింగ్ టు ద నైట్ స్కిన్ కేర్ లో సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని, సో నైట్ యాక్టివ్, సో యూజువల్లీ ఇట్ క్యాన్ బి రెటినాల్ సీరం ఆర్ హైలూరోనిక్ యాసిడ్ సీరం, నియాసినమైడ్ సీరం, వన్స్ అగైన్ ఏదైనా సీరం, కరెక్టివ్ సీరమ్స్, అంటే మీ బ్రైట్నెస్ కోసం, లేకపోతే పిగ్మెంట్ కరెక్షన్ కోసం, యాక్నీ కోసం, ఏదైనా ఇండికేషన్ అయినా కూడా సీరం ఫార్ములేషన్ లో ఉండేది ఫస్ట్ యూస్ చేయాలి. వన్స్ అగైన్ దాని మీద మాయిశ్చరైజర్. సో యూజువల్లీ మాయిశ్చరైజర్ నైట్ యూస్ చేసేవి లిటిల్ బిట్ థిక్ మాయిశ్చరైజర్ అయితే కనుక మీకు మాయిశ్చరైజేషన్ ప్రాపర్ గా లాక్ ఇన్ అయ్యి పొద్దున్న లేచేసరికి స్కిన్ చాలా ఫ్రెష్ గా ఉంటుందండి. అండ్ దట్స్ ఇట్, నైట్ సన్ స్క్రీన్ అప్లికేషన్ అవసరం లేదు. So this is the basic steps in using a basic skincare routine which has a cleanser, moisturizer, sun protection, and if at all any corrective serum or any cream. ఒకవేళ మీకు పింపుల్స్ ఉన్నాయి, సో పింపుల్స్ కి సంబంధించిన క్రీమ్స్ ఆర్ జెల్స్ ఉంటాయి. సో ఇవి ఎప్పుడు అప్లై చేసుకోవాలి? సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫేస్ వాష్ చేసుకోగానే డైరెక్ట్ పింపుల్ క్రీమ్స్ పింపుల్స్ పైన కానీ, లేకపోతే పింపుల్ ప్రోన్ ఏరియాలో ఫస్ట్ ఈ పింపుల్ క్రీమ్స్ పెట్టుకోవాలి. దానిపైన మాయిశ్చరైజర్ లాకిన్ చేయాలి. లేదా డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ ఉన్నాయి, అంటే నల్ల బొంగు ఉంది, లేదా ఎనీ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది, సో దానికి కూడా కొన్ని క్రీమ్స్ మనం ప్రిస్క్రైబ్ చేస్తాము, నైట్ పెట్టుకోమని చెప్తాము. సో అది ఎప్పుడు యూజ్ చేయాలి? అది కూడా ఫేస్ వాష్ చేసుకున్నాక ఫస్ట్ అప్లికేషన్ షుడ్ బి ద క్రీమ్ అండ్ ఓవర్ దాట్ ఎ మాయిశ్చరైజర్. సో ఇందులో కన్ఫ్యూజ్ కావడానికి ఏం లేదండి. మీకున్న ప్రిస్క్రిప్షన్ లో ఉన్న ప్రోడక్ట్స్ లో ఏమీ మీకు తెలియట్లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది అని అనుకున్నా కూడా ఫస్ట్ థిన్ టు థిక్ ఈ బేసిక్ రూల్ ఫాలో అవ్వండి.
సో ఈ లేరింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ లో కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ మనం లేరింగ్ చేస్తున్నప్పుడు? అంటే మీకు చాలా ప్రోడక్ట్స్ అలా ప్రిస్క్రిప్షన్ లో యూజ్ చేయకుండా ఆల్వేస్ స్టార్ట్ విత్ మినిమం నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. సే అరౌండ్ 2 or 3, జస్ట్ అ మాయిశ్చరైజర్ ఆర్ ఎనీ సింగిల్ కరెక్టివ్ సీరం ఆర్ బ్రైట్నింగ్ సీరం. అలా స్టార్ట్ చేసుకున్నప్పుడు మీకు కన్ఫ్యూషన్ ఉండదు అండ్ స్కిన్ కి కూడా ఎక్స్పెరిమెంటేషన్ ఎక్కువైపోయి ఇరిటేషన్ అలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో number 1, always use minimum number of products on your face. Number 2, do not rub the products. అది సీరమే కావచ్చు, క్రీమే కావచ్చు, ఎక్కువ మసాజింగ్ అనేది చేయకూడదండి. ఇఫ్ ఇట్ ఇస్ ఎ సీరం, జెంటిల్ మసాజ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఇస్ ఎ క్రీమ్, థిన్ లేయర్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత మైల్డ్ మసాజ్ చేయడం వల్ల ఆ ఫార్ములేషన్ అనేది ప్రాపర్ గా స్కిన్ లోకి పెనిట్రేట్ అవుతుంది. అండ్ కొన్ని యాక్టివ్స్ మనం మోర్ దెన్ 1 యాక్టివ్ యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని కాంబినేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. దేంతో కంబైన్ చేయొచ్చు, దేంతో కంబైన్ చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నైట్ స్కిన్ కేర్ రొటీన్ లో రెటినోయిక్ యాసిడ్ సీరమ్స్ ఆర్ రెటినాల్ సీరమ్స్ చాలా కామన్ గా ప్రిస్క్రైబ్ చేస్తాము. సో రెటినోయిక్ యాసిడ్ సీరమ్స్ ఆర్ లోషన్స్ ఆర్ క్రీమ్స్ ఏవైతే ఉంటాయో, యూజువలీ ఎక్స్ఫోలియంట్స్ లైక్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అండ్ బీటా హైడ్రాక్సీ యాసిడ్స్, సాలిసిలిక్ యాసిడ్, బెంజైల్ పెరాక్సైడ్ ఇట్లాంటి యాక్టివ్స్ తోటి మిక్స్ చేయొద్దండి. సో యూజువలీ రెటినాల్ పెట్టుకున్నప్పుడు ఆ రోజు ఈ పర్టికులర్ థింగ్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ స్కిన్ ఇరిటేటెడ్ గా ఉంటే ఒక 1-2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు సెకండ్ యాక్టివ్ ఇంట్రొడ్యూస్ చేయాలి. అండ్ నయాసినమైడ్ సీరం కూడా ఉంటుంది. నయాసినమైడ్ సీరం ఇస్ అ మోస్ట్ కామన్లీ ప్రిస్క్రైబ్డ్ ఈవెన్ స్కిన్ టెన్ కోసం యూజ్ చేసే యాక్టివ్. సో దిస్ షుడ్ నాట్ బి కంబైన్డ్ విత్ AHAs అండ్ BHAs అగైన్. సో ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అవి మీరు ప్రాపర్ గా అసెస్ చేసుకున్నప్పుడు వాట్ టు బి అప్లైడ్, వాట్ నాట్ టు బి అప్లైడ్ అనేది ఒక ఐడియా వస్తుంది. Last but not the least, most important to all the youngsters, especially who are very curious to start their skincare routine, do not make your skincare routine by yourself. Always take an expert opinion, especially nowadays the social media hype and Instagram hype valla చాలా మంది యంగ్స్టర్స్ డిఫరెంట్ యాక్టివ్స్ కొనేసుకొని వాళ్ళే స్కిన్ మీద ట్రై చేసి అండ్ అది ఇంకొక ఇష్యూ తోటి స్కిన్ డ్యామేజ్ చేసుకొని మా దగ్గరికి వస్తున్నారండి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్. Always take your skincare routine from your dermatologist who can assess your skin from within. అప్పుడే మీరు స్టార్ట్ చేయండి. బీ గ్రాడ్యువల్. డెఫినెట్లీ మీరు ఇన్వెస్ట్ చేసే టైమ్ అండ్ మనీ విల్ గివ్ యూ అ హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ ప్రొవైడెడ్ యూ చూస్ ద ప్రోడక్ట్స్ రైట్లీ. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. So that is the basic information about layering of skincare products. So ilanti more skin and hair related content kosam you can follow us on YouTube and other social media handles as well like Instagram and Facebook. Please take care. Thanks for watching and bye.